ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో పలికిన మరి 4వ మాటను మనం చదువుకుందాము. పరిశుద్ధుడు ప్రవక్త మత్తయి రాసిన సువార్త గ్రంథము 27వ అధ్యాయము 45వ వచనం నుండి 46వ వచనం వరకు చదువుకుందాము. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటల అప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలండి. నశించిపోతున్న మానవ జాతిని విమోచించుటకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన రక్తమును కార్చుతూ మరి పలికిన మాట, ఈ మాట 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన. దానికి అర్థము, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి ప్రయాణాన్ని ఒక్కసారి మనము, ఆయన పరిస్థితిని ఒక్కసారి మనము గమనించాలి, పరిశీలన చేయాలి. ఆయన గెత్సెమనే తోటలో మరి ప్రారంభమైన యాత్ర వేదనతో, మరి గొలగతా కొండపైన సిలువ పైన మరి క్రీస్తు వేదనతో మరి చేరినట్టు మనం గమనించగలుగుతాం. ఈ ప్రయాణం అంతా మరి గమనిస్తే మరి 10 అవమాన దశలు, అంటే ఈ యాత్ర అవమానంతో ఆరంభమై మోసపు ముద్దుతో, అంటే ఇస్కరియోత మోసపు ముద్దుతో మరి స్టార్ట్ అయ్యి మరి బాధించబడుతూ అవమానాలతో, నిందనలతో, దూషణలతో, మరి పేతురు పారిపోవడంతో, పెద్దల సభతో, మరి పెద్దలు చేసిన అన్యాయపు తీర్పులతో, అవహేళనతో, మరి అపహాస్యముతో, అన్యాయముతో, హింసతో, మరణ కొయ్యపైన ఆయన ఉంటుండగా ఈ మాట పలికి ఉన్నాడు. మరి అదే రీతిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణ కొయ్యపైన ఉన్నప్పుడు, లేదా కల్వరిలో సిలువ పైన ఉన్నప్పుడు 7 విధాలుగా, అంటే మరి ఉదయం నుంచి మరి చూస్తే గన 7 విధాలుగా తన శరీరం అంతా రక్తము ప్రవహిస్తూ ఉంది. మరి అలాగే చూస్తే యేసుక్రీస్తు వారు మరి 6 విధాలుగా అన్యాయపు తీర్పులకు లోనైనట్టు మనము గమనించగలుగుతాం. ఈ పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితికి కారణం ఏంటంటే మానవుడి అతిక్రమం, మానవుడి పాపము. నీ పాపము నా పాపము, నీ అతిక్రమం నా అతిక్రమము, మన పితరులు చేసిన పాపం, మన పితరులు చేసిన అతిక్రమానికి ఆయన సిలువ పైన మరి రక్తము కారుస్తూ మరి భయంకరమైన ఘోరమైన స్థితిలో ఈ మాట పలికినట్టు మనం గమనించగలుగుతాం. మరి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 53:4-5 మాటను గమనించినట్లయితే, ఆయన వ్యసనాక్రాంతుడుగా, ఆయన చూడనల్లని వాడుగా, ఆయన బాధింపబడిన వాడిగా, ఆయన బహు ఘోరమైన స్థితిలో మరి ఉన్నట్టుగా మరి ప్రవక్త రాసినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, చూడండి యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉందంటే, మరి ఈ మాట పలుకుతున్న సమయంలో గమనించినట్లయితే శరీరం అంతా గాయాలు, దేహమంతా రక్తమయం, చేతుల్లో సలుపు, అలుపు, తిమ్మిరి, చిత్రహింస, మరి వీపు మీద చర్మం చీలుతున్న స్థితి, రొమ్ము లోపల నుంచి ద్రవం ఊరి గుండెకాయను నొక్కివేస్తున్న పరిస్థితుల్లో మరణ కొయ్యపైన వేలాడుతూ మహావేదనతో పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని అని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. ప్రియమైన వాళ్ళరా, చూడండి యేసుక్రీస్తు వారు ఎంత బాధతో, దుఃఖముతో, వేదనతో ఈ మాట చెప్పినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఈ భాష అరామిక్ భాషలో మరి మాట్లాడినట్టు మనం గమనించగలుగుతాం. మరి కీర్తనలు 22:1వ అధ్యాయంలో అక్కడ చెప్పబడిన ప్రకారం, అంటే ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్పినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో చూస్తే అక్కడ మరి చీకటి కమ్మెను, మరి బిగ్గరగా కేక వేసెను, ఆయన విడువబడినట్టు మనం చూడగలుగుతాం. అంటే చీకటి కమ్మెను, ఎందుకు ఆ స్థలంలో చీకటి కమ్మింది? మరి బిగ్గరగా కేక వేసెను, ఆయన స్వరం ఎందుకు మరి స్వరం పెంచి బిగ్గరగా మాట్లాడను? ఆయన సంబంధము అక్కడ పోగొట్టుకున్నట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారిని మరి సిలువలో మరి ఎంత సమయం అక్కడ చూసినట్లయితే గన మరి ఉదయం 9 గంటల నుంచి
మరి 12 గంటల వరకు, మరి 12 గంటల నుంచి 3 గంటల వరకు చూస్తే దాదాపుగా 6 గంటల సమయము సిలువ పైన వేలాడుతున్నట్టుగా మనం గమనించగలుగుతాం. ఈ మాట పలికినప్పుడు కరెక్ట్ గా మరి ఏ టైంలో పలికి ఉన్నాడంటే గన మరి 12 నుంచి 3 గంటల ఆ సమయంలో ఈ మాట మరి 12 గంటల సమయంలో మరి పలికినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, చూడండి ఎంత ఘోరమైన సంఘటన అంటే గన యేసు క్రీస్తు వారు ఏమని అంటున్నా అంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు దాకా 3 మాటలు మనం గమనించినట్లయితే తండ్రి తండ్రి అని సంబోధించిన కుమారుడైన యేసు క్రీస్తు వారు సడన్ గా ఇప్పుడు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని మరి సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఈ సంఘటన మనము కొద్దిగా లోతుగా ధ్యానం చేసడానికి మనం ప్రయత్నం చేద్దాం. సిలువ పైన ఆ జరిగిన సంఘటనలో మరి అక్కడ 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకటి తండ్రి అయిన దేవుడు, రెండవది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, మూడవది నీవు నేను. అంటే ఇదంతా చేసేదంతా సిలువ కార్యమంతా, సిలువ యాగమంతా, సిలువ త్యాగమంతా నీ కోసం నా కోసమే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అక్కడ తండ్రి అయిన దేవుడు ఎందుకు వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, మరి కుమారుడు యేసుక్రీస్తు వారు దేనికోసం వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు అనే అంశాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చూస్తే ఆ సంఘటనలో గమనించినట్లయితే తండ్రి విడిచిపెట్టాడు యేసుక్రీస్తు వారి కుమారుణ్ణి. మరి తండ్రి దేవుడుగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి త్రిత్వములో ఒక్కడు అయినప్పటికీ కూడా ఆయన పాపి కాదు, కానీ ఆయన పాపము మోస్తున్నవాడు, ఆయన పాపము మోసిన వాడుగా మనం గమనించగలుగుతాం. తండ్రి కుమారుని విడిచిపెట్టడానికి కారణాలేంటి, మరి వధించుటకు కారణాలేంటి, కుమారుడు తండ్రి చేయిని విడువటకు కారణాలేంటి, వదకు ఒప్పుకోవడానికి కారణాలేంటి, మనం ఒక్కొక్కటిగా లోతుగా మనం ధ్యానం చేసడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మరి తండ్రి దేవుడుగా ఎందుకు మారినాడు, మరి పగలు అక్కడ చీకటి ఎందుకు వచ్చింది, పగలు అంధకారంగా ఎందుకు మారిపోయింది, పగలు గాఢాంధకారంగా ఎందుకు మారిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి చూస్తే గన మరి అక్కడ మరి పాపము, మరి లోక పాపమును మోసుకొని వచ్చే గొర్రెపిల్లగా యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ లోక పాపములన్నీ కూడా ఆయన మీద ఆ సమయంలో మోపినట్టు మనం గమనించగలుగుతాం. అందుకనే ఆ స్థితిలో భయంకరంగా మరి దేవుణ్ణి చూడలేకపోవడం, మరి దేవుణ్ణి అక్కడ తండ్రిగా ఉన్న మరి దేవుడు, మరి తండ్రిగా ఉన్న దేవుడుగా మరి మారిపోయినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, చూడండి ఎందుకోసం వచ్చాడు. యెషయా గ్రంథంలో 53:5 మాటలో చాలా చక్కగా ఉంటుంది. యెషయా 53:5 మాటలో చూస్తే నీ శిక్ష నా శిక్ష మరి యేసుక్రీస్తు వారి మీద మోపబడి ఉంది. మనము చేసిన పాపాలకి మరి మనము పొందవలసిన శిక్షను తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి కుమారుడి పైన ఆయన మీద మోపినట్టు మనం గమనించగలుగుతాం. నీ పాప శిక్షను భరించుటకే, మరి నీ పాప శిక్షను ఆ యేసుక్రీస్తు వారి పైన మరి మోపుటకే మరి తండ్రి దేవుడుగా మారిపోయాడు. ఇందులో దేవుని ప్రేమ మరి మనుషుల పట్ల కనిపిస్తుంది. దేవుడు యోహాను రాసిన సువార్త గ్రంథంలో 3:16 మరి ఈ లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ ఎంతో ప్రేమించాడంటే అందులో నువ్వు నేను ఉన్నావు ఖచ్చితంగా. కాబట్టి మనం చేసిన పాపములకు వచ్చే శిక్షనంతా తీసి యేసుక్రీస్తు వారి పైన మోపినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఆయన పాపము చూడలేని వాడు దేవుడు. హల్లెలూయా. ఆయన పాపము చూడలేని నిష్కలంకమైన కన్నులు కలవాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన తండ్రిగా ఉన్నాడు. సడన్గా యేసుక్రీస్తు వారి పైకి పాపం అనేది మోయబడినప్పుడు ఆయన పాపిగా కాదు, కానీ పాపం మోసుకున్నవాడుగా ఉన్నప్పుడు తండ్రి దేవుడుగా మారిపోయాడు. కుమారుడు మన కోసము పాపిగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా రెండో భాగాన్ని చూస్తే యేసుక్రీస్తు వారు మరి కుమారుడుగా ఉండి ఎందుకు బిగ్గరగా కేక వేసెను, ఎందుకు మరి బిగ్గరగా కేక వేసెను, మరి బిగ్గరగా కేక వేసిన అంశాన్ని మనము లోతుగా ధ్యానం చేద్దాం.
సిలువలో పలికిన 7 మాటల్లో మరి యేసుక్రీస్తు వారు 2 సార్లు ఆయన బిగ్గరగా కేక వేసినట్టు మనం గమనించగలుగుతాం. ఒకటి మరి 4వ మాట, రెండవది 6వ మాట. 4వ మాట ఆర్త ధ్వనిగా ఉంది, 6వ మాట ఆనంద ధ్వనిగా ఉంది. ఎందుకు అలా వేసును? ఎందుకు బిగ్గరగా కేక వేసును? ఎందుకు బిగ్గరగా అరిచెను? యేసుక్రీస్తు వారు కూడా ఒక యూదుడు, యూదా గోత్రములో పుట్టినవాడు. యేసుక్రీస్తు వారు కూడా యూద ఆచారాన్ని, సాంప్రదాయాన్ని, ఆ కల్చర్ను అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యూదుల ఆచార ప్రకారము ఏదైనా వారి జీవితాల్లో మంచి జరిగినప్పుడు కానీ, యూదుల ఆచారంలో ఏదైనా వారు పొందుకున్నప్పుడు కానీ, లేదా వారు ఏదైనా పోగొట్టుకున్నప్పుడు కానీ వారు బిగ్గరగా కేక వేసే అలవాటు కలిగి ఉన్నవారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి యేసుక్రీస్తు వారు ఎందుకు బిగ్గరగా మరి కేక వేశాడంటే, అప్పటిదాకా ఉన్న తండ్రితో ఉన్న సంబంధము సడన్ గా తెగిపోయింది. విడిచిపెట్టబడ్డాడు. తండ్రి విడిచివేయబడ్డాడు. తండ్రి విడిచిపెట్టేశాడు కుమారుణ్ణి. తండ్రి సడన్ గా దేవుడైపోయాడు. కుమారుడు సడన్ గా పాపిగా అయిపోయాడు. దాన్ని తట్టుకోలేక బిగ్గరగా కేక వేసినట్టు మనం గమనించగలుగుతాం. అలాగనే రెండవది విడిచిపెట్టబడ్డం. అక్కడి దాకా పట్టుకున్న దేవుడు, మరి అప్పుడు దాకా పట్టుకున్న తండ్రి అయిన దేవుడు ఎందుకు విడిచిపెట్టేశాడంటే, అప్పుడు దాకా సంబంధం ఉంది కాబట్టి తండ్రి అని పిలుస్తున్నాడు. అప్పుడు సంబంధము తెగిపోయింది కాబట్టి ఇప్పుడు నీ వలె నా వలె ఒక పాపము చేసిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని మరి మాట్లాడుతున్నట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, లూకా రాసిన సువార్త మరి 22:42లో గెత్సెమనే తోటలో ప్రార్థన, మరి చివరి నిమిషం వరకు ఆయన చేసిన పరిస్థితి, ఆయన ప్రార్థన చేసినది మనం గమనించగలుగుతాం. తండ్రి, ఇది నా చిత్తము కాదు గాని, నా ఇష్టము కాదు గాని, నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను. ప్రియమైన వాళ్ళరా, గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన అంతా కూడా ఇదే. ఆయనకు ఒక్క నిమిషము కూడా ఆ సంబంధాన్ని పోగొట్టుకునేదానికి, ఆ తండ్రితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టేదానికి ఏ మాత్రం కూడా ఇష్టము లేదు. ప్రియమైన వాళ్ళరా, చూస్తే గన పాపము ఎంత భయంకరం చూడండి. పాపం ఎంత భయంకరం అంటే, పాపం మోసినందుకే మరి తండ్రి దేవుడు అయిపోయాడు. తండ్రి కుమారుని విడిచిపెట్టేశాడంటే నిజంగా పాపి అయితే ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? ఎందుకంటే నీకోసం నా కోసం వచ్చాడు. నీకోసం నా కోసం వచ్చి ఆయన మన పాపముల శిక్ష మోసి ఆయన మనల్ని పాపము నుంచి విడిపించేదానికి, దేవునికి పిల్లలుగా అయ్యేదానికి ఆయన యేసుక్రీస్తు వారు వచ్చారు. చూడండి, అప్పుడు దాకా ఒకవైపు శరీరం అంతా విరిగిపోయింది, ఇంకొక వైపు ఆయన విడువబడ్డ బహుఘోరము. అప్పటిదాకా తండ్రి ముఖాన్ని చూసిన యేసుక్రీస్తు వారు ఇమ్మీడియట్ గా దేవుని వీపును చూస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఎందుకు ఇదంతా అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం ఆయన వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. లూకా భక్తుడు రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నశించిన వాటిని వెతికి రక్షించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఆయన ఏ బలిని అర్పించుటకు వచ్చాడు, ఏ బలిని అర్పిస్తున్నాడు అని చూస్తే గన యేసుక్రీస్తు వారు మరి యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రకారం 53:5వ మాటలు సెలవిచ్చిన ప్రకారము సంబంధాన్ని పోగొట్టుకున్న వాడుగా ఉన్నాడు. కానీ ఆ సమాధానం కోసము సమాధానార్థమైన శిక్షను ఆయన భరిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, సమాధానము మరి అవసరం. దేవునితో సమాధాన పడ్డము, దేవునితో సంధి చేయడము చాలా అవసరం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మరి యేసుక్రీస్తు వారి సమాధాన బలిగా ఆయన అర్పించబడినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. ఒకవైపు సమాధానం కోసము ఆయన సంబంధాన్ని విడిచిపెట్టుకొని నిన్ను ఆయనకు
పిల్లలుగా చేయుటకు నీకు ఆయనకు సంబంధాన్ని కలుపుటకు ఆయన తన చేయిని విడిచిపెట్టినట్టుగా, ఆయన కుమారుడైనప్పటికీ కూడా ఒక పాపిగా ఎంచబడినట్టుగా మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, పాత నిబంధనలో 5 రకాల బలులు ఒకేసారి ఒకే ఒక బలితో యేసు క్రీస్తు వారు మరి తనను తానుగా రిక్తులు చేసుకొని అర్పించినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి యేసు క్రీస్తు వారు ఏ బలిని అర్పించారంటే సమానార్థమైన ఆ శిక్ష అనే బలిని ఆయన అర్పించినట్టు ఆయన మీద పడినది. కాబట్టి ఆయన నీ కోసం నా కోసము సంబంధాన్ని తెంచుకొని ఆయన శిక్షను భరించి నిన్ను నన్ను దేవునికి పిల్లలుగా చేశాడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, సమాధానార్థమైన బలి లక్షణం ఏంటంటే సంబంధాన్ని కొనసాగించడమే, సహవాసంలో నిలబడమే. యేసుక్రీస్తు వారి బలి నిన్ను నన్ను ఏమి చేసిందంటే నిన్ను నన్ను దేవునికి అంటుకట్టింది, దేవుని సంబంధంలోకి నడిపించింది, పరలోకానికి మరి నడిపించినట్టుగా మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మరి చూడండి, దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ఒకవైపు తండ్రి చేయి విడిచిపెట్టేసి రెండో వైపు నీ చేయి పట్టుకున్నట్టుగా మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యేసుక్రీస్తు వారు ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో ఈ మాట ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి నిన్ను నన్ను యోహాను రాసిన సువార్త 14:6 ప్రకారము ఆయన చక్కగా చెప్తున్నాడు, తండ్రి యొద్దకు వెళ్ళుటకు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప మరెవడు తండ్రి దగ్గరకు రాలేడుని సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. క్రీస్తు ప్రేమంతా సిలువలో ఆయన చూపించినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో నీ కోసం ఆయన విడిచిపెట్టబడ్డాడు కాబట్టి నీకు విమోచన వచ్చింది. ఆయన విరగొట్టబడ్డాడు కాబట్టి ఆయన విరగొట్టబడిన శరీరము నీకు జీవమైంది, నీకు నిత్య జీవమైంది, నీవు పరలోకానికి నడిపించడానికి మార్గమైంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ సమయంలో మరి యేసుక్రీస్తు వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని మరి ఏ విధంగా అయితే నీ కోసం బలి అయ్యాడో ఆ యేసును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు వారు తండ్రికి ఏ విధంగా అయితే విధేయత చూపించాడో నీ జీవితంలో కూడా మరి యేసుక్రీస్తు వారికి అదే విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నావా? ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.